వరది కళ్యాణ్ ఏదో మాట్లాడుతుంది, నీతి వాక్యాలు చెప్తాను. మన సీదర్ అప్పల రాజు గురించి విన్నాం. చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నమస్కారం. ఒక బీసీ నాయకుడు, మాజీ మంత్రి వర్యులైన సిదిరి అప్పలరాజు గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దేనికి ఖండిస్తున్నామమ్మా? దేనికి తల్లి? వరదు కళ్యాణ్ గారు ఏమ్మా దేనికి ఖండిస్తాండ్రు? చెప్పు. ఒక మనిషిని చంపేసి ఆ చంపిన మనిషిని తప్పించడానికి కోసం ఖండిస్తానమ్మా. చెప్పమ్మా. ఈ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. రెడ్ బుక్కి దీనికి సంబంధం ఏముందమ్మా? నువ్వు ఖండించిన దానికి రెడ్ బుక్కి. రెడ్ బుక్ అంటే మీకు లెక్కలో లేనిది కదా తల్లి. ఎందుకు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్? నిద్రలో కూడా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా తలచడం రెడ్ బుక్. అంత భయపడతానరా? చెప్పమ్మా. కక్షపూరిత చర్యలు చేయడంలో వీళ్ళు ముందున్నారు అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. అమ్మా, మీ వైసీపీ అంత దిక్మల తెంగిన పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయాలని మీ వైసీపీ తర్వాతేనమ్మా తల్లి. నువ్వు ఈ మధ్య ఈ సంవత్సరం 2024లో వరది కలిగిన వరదిగా వచ్చినావు అనుకుంటా. వైసీపీ మూలాలు తెలియదు అనుకుంటా. నీకు తెలిసినా ఈ వైసీపీకి దొంగ బుద్ధి ఏంటంటే తప్పిన పని, దొంగ పని మీది వెనకేసుకుని వచ్చే జాతీయ తెగిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీ గొడ్డల పార్టీ. చెప్పమ్మా. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్ గా ప్రజలకు సేవ చేశారు. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజు బలగాన వర్గాలు. మరి యాదవ్ శాఖం కూడా బలగాన వర్గాలు కదమ్మా. సీదరప్పరాజుకి ఏడు తక్కువ అమ్మా. రాజకీయంలో రాకముందు దాటరు కదమ్మా. రాజకీయంలోకి వచ్చాక మంత్రి పదవి అనిపించి కొన్ని వేల కోట్లు సంపాదించుకోండి కదమ్మా. యాదవ్ సంఘాలకు నువ్వేం చెప్తావమ్మా? అది ఇంకా పేద కుటుంబం కదమ్మా తల్లి. అమ్మా, నాన్న లేని ఒక గొర్రెలు కాపలాదారం నెలకు 4,000 అమ్మా. చిన్న పిల్లలు తల్లి, చిన్న పిల్లలు. ఆయన గురించి మీరు ఆలోచించరా? అయితే మీ గొడ్డల పార్టీకి ఉన్న బుద్ధి ఏంటంటే లంచతనం చేసిన వాళ్ళకి, దొంగతనం చేసిన వాళ్ళకి, పీకలు నరికిన వాళ్ళకి మీరు సపోర్ట్గా నిలబడతారని మరోసారి నిరూపించుకోవాలమ్మా. మీ నాయకుడు అంతే. ఏదంతా మాకు అప్పట్లో తల్లి గట్టిని మేత పిల్ల చేరిని మేస్తుందా? తల్లి కూడా గట్టిని మేత, పిల్ల గట్టిని మేస్తుందమ్మా. చెప్పమ్మా. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారనేసి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. మీ జాతీయ తెగిన పార్టీకి అలవాటు అది డైవర్షన్ పాలిటిక్స్. అర్థమైందా? తల్లికి వందనం వచ్చింది. తల్లికి వందనం వచ్చిన రోజు ఏదో అన్నీ మిరమ కిందకి పైవి వెనక్కి వేస్తారు మీరు. మీ బుద్ధి వంకర తెంగిన బుద్ధి. అమ్మ వరది కళ్యాణి ఈ మధ్య బాగా మీడియా ముందుకు వచ్చి ఏదో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నేను పొగుడుతాను కదా, నువ్వు పొగడదుకో కొట్టుకోకలాగా ఏదో రోజు ఎవడో పేగ దింపేస్తాడు, వండి స్కోర్ వండేస్తాడు. చెప్పు. అందులో భాగంగా మొన్ననే చూసాం, గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి టీడీపీ నాయకుడే దాడి చేసిన సంఘటన. ప్రభుత్వం ఆ మాటకు వస్తే తల్లి, నీ పార్టీలో లంగా తగ్గతాను లంగా పొత్తులు చేసిన పనికిరాదు. మాకు కనబడరా నీకు? నీ కళ్ళు కాకులు పొడి చేసినాయా? కళ్ళు గద్దలు పొడి చేసినాయా? రాంపోతులు పొడి చేసినాయా? అదే బీసీ దళిత మహిళని నీ వైసీపీ ఆ రాజశేఖర రెడ్డి జయంతి రోజు ఎలా కొట్టినారు? ఎలా కొట్టారమ్మా? దాని గురించి ఏం మాట్లాడరు మీ దిక్మాలలు. మీ బుద్ధులు వంకర దింగడు బుద్ధులు. మీ పార్టీని ఎంత ఎద పని చేసినా మాట్లాడరు. ఎవరిదో బయట పార్టీది ఎవరిదో తప్పు దొరుకుతుందా ఎదురు చూసే రకం మీద. ఆ దళిత మహిళ లాస్ట్కి ఏమైంది? పార్టీ కోసం ఎంతో కష్టపడాను, నాకు ఇలువ లేదని నిద్ర మాత్రం మింగి సాగు బతుకులో ఉంది. మీ వంకర బుద్ధులు, మీ జాతి ఒక దింగడ బుద్ధులు మాట్లాడవమ్మా. వరద కలియని మాట ఆడితే 4 కాళ్ళు చదవదని చెప్పమ్మా. పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూసాం. అవునమ్మా. మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మీ పార్టీ మహిళలకు రక్షణ ఎంతగానో సమర్థిస్తుందమ్మా మీ జాతీయ దింగడ పార్టీ, గొడ్డల పార్టీ. అలాగే మనం తీసుకుంటే జగ్వానీ కేసులో కూడా ప్రభుత్వం ఎంత మీరు లంగా దెంగడ పార్టీ ఉన్నప్పుడే
కాదాంబరి జత్వాన్ కేసు కూడా నడిచింది. మీ నాయకుడు ఉన్నప్పుడే మీ నాయకుడు ఇష్టమైన జిందాల్ స్టీల్ ప్లాంట్, జేఎస్యూ స్టీల్ ప్లాంట్ జిందాల్ గురించి ఎన్నో సక్కలు లాకించాడు. కాదాంబరి జత్వాల్ అమ్మా, మీ వైసీపీ పార్టీ ఎన్ని ఎదపలు చేసినా చెప్పు. ఘోరంగా ఆ రోజు ఆ మహిళకి సపోర్ట్ చేస్తూ పోలీస్ అధికారులు వేధించింది అనేది ఈ రోజు ఆ ప్రభుత్వమే ఆ రోజు పోలీసులు బాగా అరెస్ట్ చేసింది మీ పార్టీ ఉందమ్మా. అప్పుడు కాదాంబరి జత్వానీల కేసులో ఒక గెస్ట్ హౌస్లో విచారించి అర్ధరాత్రి అప్పుడు ఒక ఎస్పీఐ ఇద్దరు ఎస్సీలు ఇంటరాక్షన్ చేశారు. నైట్ పూట ఒక ఆడపిల్లని పీరియడ్ వచ్చినప్పుడు కూడా సాగు కొట్టారు ఆమెని. ఆమె సరైన వ్యక్తి కాదు అని చెప్పి ఆమె అసలు రంగు బయట పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో ప్రభుత్వం పోలీస్ అధికారులు వేధించింది, కక్షపూరితంగా వ్యవహరించింది అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి 11కి వచ్చినాయమ్మా. ఇంట్లో ప్రభుత్వం ఇరుకున పడడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక బీసీ నాయకుడైన సిదిరి అప్పలరాజు గారిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో మనం చూసామా ఆ కొడుకు ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయితే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా, విన్నామా అని నేను అడుగుతూ ఉన్నాను. వింటావమ్మా, వినాలి కూడా. నేను ఎందుకంటే తండ్రిని అరెస్ట్ చేశారంటే అమ్మా కొడుకు గుద్దిశాడు అయిపోయింది. డాక్టర్ అంటాడుగా, సీదరప్పలరాజు డాక్టర్ అంటాడుగా, ఆ గుద్దిని పేసుకెళ్ళి వెళ్ళి ఆయనకి ఏంది డాక్టర్గా ట్రీట్మెంట్ చేయించి నా కొడుకు చేసిన తప్పు అని సమర్థించి కొడుకుని స్టేషన్కి అప్పచెప్తే ఇంత రాదంతం ఉండకపోదునమ్మా. తప్పు చేసిన కంటే తప్పుని దాచిపెట్టి ఆ కొడుకుని బయటకు పంపించి తప్పించడం కోసం చూసావా, అది కూడా తప్పేనమ్మా, అది నేరమేనమ్మా. నీకు ఆ జ్ఞానం కూడా లేదా తల్లి? అమ్మా బుజ్జుల తల్లి, 4 కళ్ళు తల్లి, నీకు కూడా జ్ఞానం లేదమ్మా. మర్డర్ చేసింది ఒక తప్పు అయితే ఇంకా దానికి తప్పించడం కోసం ట్రై చేసిన ఒక ఎంపీ ఒక మాజీ మంత్రి స్థానంలో ఉండి ఓడిపడలే. చంద్రబాబు నన్ను నేర్పించిన ఎవడు బాగుపడలే. ఒకటే చెప్తాన్నా, కొడుకు తప్పు చేస్తే ఆ గొర్రెల కాపలాదారుల ఆవిడ కాడికి వెళ్ళి మీరు మీ జాతి తక్కువ సీతర అప్పలరాజు 1,50,000 ఇస్తానని ఆ ఫ్యామిలీకి 1,50,000 ఇస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళ ఆవిడని మీ సీతరప్పలరాజు ఇంట్లో పాకి పనికి రమ్మంటారా? ఈ బుద్ధులేం మీకు కనబడవా? మీ నాయకులు చేసిన తప్పులేం పనికిరావమ్మా నీకు? సిగ్గు లేదమ్మా, సిగ్గు. పేదలు పెళ్ళితో అంటారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి. మీరు పేదల కోసమే పుట్టారు అంటారు కదమ్మా. పేదలు మేనమామ అంటారు కదమ్మా, దళితులు మేనమామలు అంటారు కదమ్మా. చిన్న పిల్లలమ్మా నాన్నేడు అడుగుతాడంట వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆమె కన్నీళ్ళు మీకు కనబడలేదా? మీ కళ్ళు బాగున్నాయా? మీ కోకులు దిగినాయా కళ్ళు? ఏంటమ్మా ఆమె బాధ మీకు అర్థం కదా? గుండె బాధ, వాళ్ళ తల్లి బాధ. నీ ఇంట్లో నీ మొగుడు నీ కొడుకు అలా బుద్ధి చచ్చిపోతే నీకు తెలుస్తుంది మీ బాధ. ఒక పేద కుటుంబం మా సీతరప్పలరాజుకి ఏమంది కేసు అయితే అయింది వత్తలుగా మళ్ళీ 14 రోజుల్లో దున్నపోతులు తిని బలిసి. ఒక పేద కుటుంబం ఈరోజు మా కోట ప్రభుత్వం వెళ్ళి 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలమ్మా. పార్థసారథి గారు వెళ్ళి వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి మహానాథ్ ఈ రోజున వెళ్ళి ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చారమ్మా మా కోట ప్రభుత్వం. మీరు 5,000 రూపాయలు ఇచ్చారమ్మా. మీ దిక్కుమాల దగ్గర ఆ మొండా కొడుకుని వెనకేసుకొని వస్తాను. సిగ్గులేదమ్మా నీకు? నువ్వు ఒక అమ్మకే పుట్టావు కదమ్మా, ఓ తల్లికే పుట్టావు కదా. నీకు పిల్లలు అబ్బాయో అమ్మాయి ఉంటారు. నువ్వు కానీ ఒక రోజు 15 రోజులు ఊరు వెళ్ళిపోయి కంటికి కనపడకంటే వీడియో కాల్ మాట్లాడుకుని నీ పిల్లలు ఎంత బాధపడతారు? అలాంటిది లేకుండా ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయింది అమ్మా కాపలాదారుడు. ఆ 2 పిల్లలకు తండ్రి ఎవరమ్మా? రేపు పెరిగితే పెద్ద అయితే నాన్నని ఎవరిని పిల్లాలమ్మా? అమ్మానంటే ఎవరినైనా పిల్లవచ్చు, నాన్నని ఎవరిని పిల్లలేరమ్మా. ఎందుకమ్మా దిక్కుమాల దగ్గర ఆలోచనలతో వస్తారు, ఆ దిక్కుమాల మీద స్క్రిప్టులతో వస్తారు. మీకు ఏం పోయే కాలం? మీకేం సంకటాలు? మీ జాతకు దగ్గర గొడ్డల పార్టీ, మీ బతుకమాల దగ్గర పార్టీని వెనకేసుకొని వస్తారు. మీరు మనుషులు కదా. చెప్పమ్మా. అంటే ఒక నియంతృత్వ ధోరణి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ సామ్రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి చట్టపరంగా అన్ని వెళ్తానే అమ్మా. లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు గొడ్డల పార్టీ ఉండడే ఏ రోజు జైలుకి దగ్గాల. ఏ రోజు మీరు మాట్లాడుతున్న నాయకులందరూ జైల్లో ఉండాలా. కనీసం
ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు. ఉమ్. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏమమ్మ చేయట్లేదమ్మా, నీకేం కావాలి చెప్పు తల్లి. చేయడంలో మాత్రం వీళ్ళు ముందుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉమ్. పోలీసులు వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి ఈ రోజు మనం అవునమ్మా. చూస్తూ ఉన్నాం. ఆ విషయంకి వస్తే, ఆ పోలీస్ విషయంకి వస్తే మనమే మాట్లాడుకోవాలమ్మా. అక్కరంగా చంద్రబాబు నాయుడు నోటీస్ లేకంట, ఏం లేకంట, ఏం ప్రూఫ్లు లేకుండా అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంత ఉత్సాహంగా ఈ రోజున ఎంత ఐపీఎస్లు ఐఏఎస్లు సస్పెండ్ అయి ఉన్నారు, జైలు పాలు అవుతాను. అమ్మా, ఎవరి హయాంలో పోలీసులు మంచి పని చేస్తారో తెలుసుకొని మాట్లాడమ్మా. పోలీస్ స్టేషన్స్ ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా వీళ్ళు మార్చేశారు. అవునమ్మా, పోలీస్ వ్యవస్థని టీడీపీ అనుబంధ సంస్థలుగా ఈ రోజు మార్చేసింది. నేను మళ్ళీ చెప్తాను కదమ్మా, తెలిసి తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో రాకమ్మా వృధి అని మాట్లాడితే మీడియా ముందుకు వస్తే నీకు ప్రేమ వచ్చేస్తుందో, మళ్ళీ సరే గెలిచేస్తావు, సరే ఈసారి ఏదో గెలిచావు అని మళ్ళీ మొన్న ఏమో 2024లో గెలిచావు, కానీ 2029లో నీకు 10,000 ఓట్లు కంటే ఎక్కువ రావు. నేను చెప్తానుగా, బాగా చెప్తాను చూడు, భారీ మెజార్టీతో ఓడిపోతాను, కుక్కలా పేలుతాను ఈ మధ్య. ఓకేనమ్మా, కొద్దిగా సాంప్రదాయంగా ఉన్నాం, సాంప్రదాయంగా మాట్లాడుకుందాం. ఓకేనా తల్లి, తెలిసి తెలియని మాట్లాడకంట. ఆ మొండాకుడు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, కొజ్జా నా కొడుకాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక కార్యకర్త కాదు, ఒక సలహాదారుడు. డబ్బులు తీసుకున్నా ఒక పనికిమాల జగన్మోహన్ రెడ్డి ఉత్తదాగిన నా కొడుకాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. వాడి ఎదవ మాటలు, వాడు ఇచ్చిన స్క్రిప్ట్ వల్లే, వాడు ఇచ్చిన సలహాల వల్లే 11 పరిమితమయ్యాడు. దేవుడి దేవాలు అలాంటి వాళ్ళు ఉండాలి. సజ్జల రామకృష్ణ వల్ల మంచిగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మళ్ళీ అధికారంలోకి రాకూడదని, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సలహాలు ఇవ్వాలా, మిడిమిడి జ్ఞానం సలహాలు ఇవ్వాలా, జనాలకి చెడు ఉద్దేశం ఇవ్వాలా, కార్యకర్తలు కారు కింద వేసి తొక్కాలా, జనాలు వేసి తొక్కాలా, శవం వస్తే ఎక్కడైనా ఓడిపోవాలా. మీకున్న గొడ్డల పార్టీకి ఉన్న బుద్ధి అది. దొంగతనం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, గంజా చేసిన వాళ్ళు, ఇవన్నీ దుర్మార్గాలు చేసిన వాళ్ళే మీ పార్టీలో ఉంటారు. జీవితంలో ఈ 29 రాష్ట్రాలు ఏ భూమి మీద ఇంతవరకు ఏ పార్టీలో అలా ఉండరు, మీ దిక్కుమల దగ్గర పార్టీలో తప్ప. ఓకేనమ్మా, జై హింద్, జై భారత్.